ఓం నమో వెంకటేశాయ. కలిపురుషుని ప్రభావంతో కలియుగంలో మనందరం కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఆ ప్రభావం నుంచి మనం తప్పించుకోవాలి అంటే ముందుగా పరీక్షిత్ మహారాజుకి కలిపురుషునికి జరిగినటువంటి ఒక సంవాదాన్ని తెలుసుకోవాలి. పరీక్షిత్ మహారాజు కలిపురుషునితో అన్నారు, అయ్యా, నీవు మా ఆస్థానాన్ని విడిచి వెళ్ళు, మా ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు అంటే కలిపురుషుడు అడిగాడట, అయితే వేరొక చోట 4 ప్రదేశాలు నాకు ఇవ్వండి, ఆ ప్రదేశాలకి మీ ప్రజలను రాకుండా చూసుకోండి అని చెప్పి కలిపురుషుడు అడిగారట. అడిగితే పరీక్షిత్ మహారాజు 4 ప్రదేశాలు కలిపురుషుడికి ఇచ్చారట. దాంట్లో ఒకటి జూదం, ఎక్కువగా జూదం ఆడేటువంటి ప్రదేశంలో కలిపురుషుడు ఉంటాడు. రెండవది పానం, మద్యపానం, మత్తు పదార్థాలు సేవించేటువంటి ప్రదేశంలో కలిపురుషుడు ఎక్కువగా ఉంటాడు. అదేవిధంగా స్త్రీలను ఇబ్బంది పెడుతున్న దగ్గర, స్త్రీలు బాధపడుతున్న దగ్గర కలిపురుషుడు ఎక్కువగా ఉంటాడు. 4వది శూలం, అంటే ప్రాణహాని జరుగుతున్న దగ్గర కలిపురుషుడు ఎక్కువగా జీవిస్తూ ఉంటాడు. ఈ కలిపురుషుని యొక్క ప్రభావం ఈ 4 ప్రదేశాలలో ఉంటుంది. ఇంతేకాకుండా కలిపురుషుడు అడిగాడట, ఓ పరీక్షిత్ మహారాజా, ఈ 4 కాకుండా మరికొన్ని ప్రదేశాలు నాకు కావాలి అని. అలా ఇంకొక 4 ప్రదేశాలు ఇచ్చారట. అవే ఎక్కువగా బంగారం మీద ఆశ కలిగినటువంటి ప్రదేశం, ఎక్కువగా అబద్ధాలు ఆడేటువంటి ప్రదేశం, ఎక్కువగా రజోగుణం ఉన్నటువంటి ప్రదేశం, మదం అహంకారంతో కలిగి ఉన్నటువంటి ప్రదేశం. ఈ 4 కూడా కలి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందట. అందుకని మనందరం కూడా ఇప్పుడు చెప్పనటువంటి ఈ 8 ప్రదేశాలకి మనకి సంబంధం లేకుండా మనం ఉండగలిగితే కలియుగంలో ఉన్నా సరే త్రేతాయుగంలోనో కృతయుగంలో ఉన్నట్టుగానే మనకి ఫలితాలన్నీ కూడా లభిస్తాయి. స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. కావున మనందరం కూడా ఈ 8 స్థానాలకు దూరంగా ఉంటూ స్వామి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.